వెల్కమ్ టు ఆర్బిఎన్ క్రియేటివ్స్ మీడియా. మనం ఈ రోజు నేను నాగదేవతని, నేను నాగ కన్యని, నేను నాగరాణిని అని చెప్పుకొని తిరుగుతున్న భవిత గురించి తెలుసుకున్నాము. భవిత అసలు ఈ భవిత ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు తను ఎందుకని ఇట్లా చెప్పుకొని తిరుగుతుంది? చాలా ఇంటర్వ్యూస్ లో చాలా మంది అడిగిన ప్రశ్నలకి తను ఎందుకని సమాధానం చెప్పలేకపోతుంది. అది గట్టిగా అడిగితే దైవ రహస్యం ఎవరికి చెప్పకూడదు అంటుంది. ఈ దైవ రహస్యం అనేది మనుషులకే కదా చెప్తుంది, దెయ్యాలకు గాని దుష్ట శక్తులు కానీ చెప్పట్లేదు కదా. మనుషులు తెలుసుకొని ఏం చేస్తారు అంటే ఎవరిని మోసం చేయాలనుకుంటుంది తిను. అసలు దైవ రహస్యం అనేది తిని ఎట్లా తెలుస్తుంది అంటే తనకి తాళ పత్రాలు అనడం కూడా తనకి రాలేదు. అంటే ఆకలి మీద రాసినవి కూడా నేను చదివానని చెప్పాను అంటుంది. అంటే మరి తను ఎట్లా నాగరాణి అయింది అంటే ఎవరిని మోసం చేస్తాను అనుకుంటుంది తాను. మరి తను చదివింది కూడా 6th క్లాస్ వరకే అంటుంది. కానీ తను ఇంగ్లీష్ మాత్రం బాగానే మాట్లాడుతుంది. స్కూల్కి కూడా నేను సరిగ్గా వెళ్ళలేదు, స్కూల్కి వెళ్తే నాకు తలనొప్పి వస్తుంది, నా కంటికి నాగరాజు నాగరాణి వచ్చి నువ్వు భూమి మీదకి వచ్చింది దీనికోసం కాదు, నువ్వు భూమి మీదకి వచ్చింది వేరే పని కోసం అని చెప్పాను అంటుంది. తను నాది ఇది 3వ జన్మ అని చెప్పాను అంటుంది. అంటే మొదట 2 జన్మలో తను ఎందుకని సాధించలేకపోయింది, ఎలా చనిపోయింది, ఈ ప్రశ్నలన్నిటికీ తన దగ్గర సమాధానం లేదు. అదేమంటే దైవ రహస్యమైన ఒక ట్యాగ్ లైన్ అని పెట్టేస్తుంది. ఎవరిని మోసం చేయాలనుకుంటుంది? డబ్బు కోసమా? డబ్బు కోసం అయితే తను చక్కగా జాబ్ చేసుకోవచ్చు కదా, బాగానే మాట్లాడుతుంది. అంటే టెలికాలింగ్ అన్ని జాబ్లు వస్తాయి. మరి ఇన్ని రోజులు బయటికి ఎందుకు రాలేకపోయింది? ఇప్పుడు మరి సరికొత్తగా తనకు ఒక గురువు ఉన్నారంట, తను కూడా మరో జన్మ అంటుంది. మరి దీనికన్నా తను గురువు కాబట్టి తను ఎందుకని ఫస్ట్ రాలేకపోయారు? తిని వచ్చిందని కాకుండా వేరే అతన్ని కూడా తీసుకొని వస్తుంది. మరి నాకు అన్ని తెలుసు అంటుంది. నాకు నాగబంధనం రిలీజ్ చేయడం కూడా తెలుసు అంటుంది. మరి ఎందుకని ఇప్పటికొచ్చి రిలీజ్ చేయలేదు? అంటే ఎవరికి అబద్ధాలు చెప్పి ఎవరిని మోసం చేయాలనుకుంటుంది? అంటే ఇలాంటి రోజుల్లో ఎంతో టెక్నాలజీ మారుతున్న రోజుల్లో కూడా ఇలాంటి వాటిని నమ్మడం ఎంతవరకు న్యాయం అంటారు? ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకుని పోతే వీళ్ళని చూసి ఇంకో వాళ్ళు కూడా నాది ఇది 5వ జన్మ, ఇది 5వ జన్మ, నేను పుట్టుకొని వచ్చానని ఇంకా ఇంకా వస్తానే ఉంటారు. ఇప్పుడిప్పుడే హిందూ ధర్మం మీద నమ్మకం అనేది వస్తుంది. ఇవన్నీ చూసి కూడా ఇదొక్క చీ అనే రోజులకి పోతుంది. నాసికులు మనం ఎంతో మందిని మనల్ని హేళన చేసి మాట్లాడే ఇలాంటి వాళ్ళని చూసి మన హిందూ ధర్మం మీద మాట్లాడుతున్నారు నాసికులు అనేది. ఎటు నుంచి ఎటు పోతుంది ఈ అబద్ధం అనేది ఎందుకు అసలు తనకి? ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకుని పోతే వీళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా పుట్టుకొని వస్తారు. నాది ఇది ఒక 5వ జన్మ, నాది ఒక 10వ జన్మ, నాకు అన్ని రహస్యాలు తెలుసు. వాళ్ళని సేమ్ అడిగినా కూడా దేవ రహస్యం అంటారు. ఇలాంటి వాళ్ళందరినీ చూసి నాస్తికులు కూడా మన హిందూ ధర్మాన్ని ఎగతాళి చేసే రోజులుగా వస్తున్నాయి. ఇలాంటి వాళ్ళకి పులి స్టాప్ అనేది పెట్టాలి. ఇలాంటి వాళ్ళని మొగ్గలను తొంచేయాలి. ఇలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేసుకుంటూ పోతే ఇంకా 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 వస్తానే ఉంటారు. ఎందుకని జనాలను మోసం చేసుకుంటూ పోతున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ నమ్మకండి, మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి, దేవుడి మీద నమ్మకం అనేది పెట్టండి. ఇలాంటి వాళ్ళని నమ్మి మీరు మోసపోవద్దు. ఇలాంటి వాళ్ళందరికీ షార్ట్ కట్ లో మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలి, పేరు అనేది ఎట్లా తెచ్చుకోవాలని మాత్రమే చూస్తారు. జనాలందరినీ పిచ్చం చేస్తారు. ఇలాంటిగా వచ్చే వాళ్ళందరినీ దయచేసి ఇలాంటి వాళ్ళని మాత్రం నమ్మకండి, మిమ్మల్ని మీరు నమ్మండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా చేయండి.